ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అదేంటి పెద్దమ్మకి పక్షవాతం వచ్చింది కదా, ఎలా మాట్లాడుతుంది? నేను మాట్లాడాను అని చెప్పాను కానీ అత్తయ్య మాట్లాడింది అని చెప్పానా? అంటే పిచ్చిదాన్లా నీలో నువ్వే మాట్లాడుకున్నావనిసి. అమ్మా ఏయ్, కరెక్ట్ గానే చెప్పాను కదా. డాక్టర్ అత్తయ్యతో అప్పుడప్పుడు ఇలా మాట్లాడమని చెప్పారు. ఓ, ఇది కూడా ట్రీట్మెంట్ లో భాగమేనంట. అవునా, సరేలే. హలో మేడం, ఇప్పుడే డీ ఛానల్ రిపోర్టర్ కలిసి ఇవాళ సురేష్ గారికి దివ్యాంక గారికి గుళ్ళో సీక్రెట్ గా పెళ్లి జరుగుతుందని చెప్పారు. ఏం మాట్లాడుతున్నావు రమేష్? నీకొచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టేనా? కరెక్టే మేడం. వాళ్ళ ఛానల్లో కొంతమందిని పెళ్లికి తీసుకుని వెళ్లారంట. సురేష్ మీద నాకు నమ్మకం ఉంది. ఒకసారి మళ్ళీ కన్ఫర్మేషన్ తీసుకుంటారా? ఏంటి విరాజ్, సురేష్ అనే మీద నమ్మకం ఉంది అంటుంది. దివ్యాంక్ అన్నట్టుగా ఎవ్వరికి చెప్పకుండా పెళ్లి చేసుకుంటుందా ఏంటి? సారీ మేడం, మీ బాధను నేను అర్థం చేసుకోగలను. ఇన్ఫర్మేషన్ వెరిఫై చేయకుండా మీ వరకు రాను కదా. పెళ్లి ఎక్కడ జరుగుతుందో తెలిసిందా? అది మాత్రం చాలా సీక్రెట్ గా ఉంచారు మేడం. ఎవరిని అడిగినా అది మాత్రం తెలియదని చెప్తున్నారు. సరే రమేష్. ఇవాళ సురేష్ గారికి దివ్యాంక గారికి గుళ్ళో సీక్రెట్ గా పెళ్లి జరుగుతుందని చెప్పారు. అబ్బా, ఎందుకు సామి ఇట్లాంటి సమయంలో నాకు ఇట్లాంటి శిక్ష వేసుండావు? ఇప్పుడు గాని నేను మామూలుగా ఉండుంటేనా అమ్మిని రెచ్చగొట్టి జీవితంలో ఆ అబ్బోడి మొహం చూడకుండా చేసేదాన్ని. అక్క బాధని కన్నీళ్ళని చూస్తుంటే ఖచ్చితంగా బావా దివ్యాంకని పెళ్లి చేసుకుంటున్నట్టున్నాడు. అదే జరిగితే మీ అక్క మూడో ప్రపంచ యుద్ధం ప్రకటిస్తుంది. పదండి కిందికి వెళ్దాం. ఏమైంది వదినా, ఎందుకలా ఉన్నారు? వదినా, మీరలా ఉంటే మా అందరికీ భయంగా ఉంది. చెప్పండి వదినా, ఏమైంది? అక్క మాటలను బట్టి ఇంకా అర్థం కాలేదా నిష్క? బావ దివ్యాంకని పెళ్లి చేసుకోబోతున్నారు, అంతే కదక్క? నేను విన్నది నమ్మాలో, నాకు తెలిసింది నమ్మాలో అర్థం కావడం లేదు. ఏంటక్కా ఇంకా అర్థం కావట్లేదంటున్నా? బావ నిన్ను వదిలించుకుని ఆయన బ్రతుకు ఆయన చూసుకుంటున్నాడు. ఇదే నిజమక్కా. అవునదినా, నీకు కష్టమైనా కన్నీళ్ళొచ్చినా నువ్వు నమ్మాల్సిన నిజం ఇదే వదినా. అక్క, నువ్వేడుస్తున్నావా అక్క? అసలు ఆ మనిషి కోసం నువ్వేడవడం ఏంటక్క? పోతే పోనీ, అసలు నీకు సురేష్ బావకి అప్పుడు కరెక్ట్ కాదు, ఇప్పుడు కరెక్ట్ కాదు. ఇన్ని రోజులు వదిన వద్దనుకుంది, ఇప్పుడు ఆయన వద్దనుకుంటున్నాడు. అయినా వీళ్ళిద్దరూ ఒకటి కావాలనుకోవటం రాసిపెట్టలేదేమో. పెళ్లి ఎక్కడ జరుగుతుందో ఏమైనా తెలిసిందా అక్క? ఎందుకు తెలిస్తే వెళ్ళి కంగ్రాచులేషన్ చెప్పొస్తావా? వదినా, ఇంతకు ముందంటే అన్నయ్యకి నీకు సంబంధం ఉంది కాబట్టి అరవగలిగావు, అడగలిగావు. ఇక మీదట అలా చేస్తే ఆ దివ్యాంక చూస్తూ ఊరుకోదు వదినా. కష్టమైనా మీరిక అన్నయ్యని మర్చిపోవటం మంచిది. అవునక్క, ఇక బావ ప్రస్తావన కూడా ఇంట్లో రావడానికి వీల్లేదు. బావని వదిలేయక్క. నువ్వు చెప్తుంది కరెక్ట్ యువరాజ్, వదిలేయాలి. సురేష్ని దివ్యాంకని వదిలేయాలి. కానీ ఇలా వదిలిపెట్టను. నిజంగా సురేష్ దివ్యాంక మెడలో తాళి కట్టాలని నిర్ణయించుకుంటే పెళ్ళయ్యాక సురేష్ వెళ్లేది దివ్యాంక ఇంటికి కాదు, జైలుకి. ఏమంటున్నావు అక్క? బావ జైలుకి వెళ్ళడం ఏంటి? సురేష్ తప్పు చేయుడు అని ఇంకా నమ్ముతున్నాను యువరాజ్. అందుకే ఒంటరిగా పెళ్లి మండపాన్ని వెతుకుతూ వెళ్తాను. అందరూ అన్నట్టు సురేష్ దివ్యాంక మెడలో తాళి కడితే మాత్రం మొదటి భార్యగా నాకు విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకున్నందుకు సురేష్ మీద కేసు పెట్టి జైలుకు పంపుతాను. అక్క, వదినా, ఇదేంటి నిషి, కౌశికి అక్క ఏడుస్తూ కూర్చుంటుందనుకుంటే పగా ప్రతీకారమని వెళ్తుంది. వెళ్ళనివ్వు కాచి. దివ్యాంక అనుకున్నట్టు పెళ్లి జరిగితే మనకి మంచిది.
లేదు అనుకుంటే వదిన ముందే వెళ్ళి సురేష్ అన్నయ్యని కేసు పెట్టి జైలుకి పంపుతుంది. వాళ్ళమ్మ మీద కేసు పెట్టినందుకే అక్కను వదిలేశాడు. ఇక నేరుగా బావ మీదే కేసు అంటే మళ్ళీ అక్క మొహం కూడా చూడ్డం. వదినా, ఏమైంది వదినా? అంత కోపంగా ఎక్కడికి వెళ్తున్నావు అక్క? ఆ కన్నీళ్ళేంటి వదినా? ఆ, ఎవరికన్నా ఏమైనా జరిగిందా? అందరూ బానే ఉన్నారు కదా? సురేష్ సురేష్ బావకేమైందక్క? బావకేమైంది? సురేష్ దివ్యాంకని గుళ్ళో పెళ్లి చేసుకోబోతున్నాడు. ఏం మాట్లాడుతున్నారు వదినా? అన్నయ్య ఆ దివ్యాంకని పెళ్లి చేసుకోవడం ఏంటి? కారణం తెలిస్తే ఇలా కన్నీళ్లతో వెళ్ళను కదా జగదాత్రి. లేదక్క, ఎక్కడో ఏదో తప్పు జరుగుతోంది. లేదంటే బావ నిన్ను కాదని ఆ దివ్యాంకని పెళ్లి చేసుకోవడం ఏంటక్క? సురేష్ని నమ్మి మా జీవితాల్లోకి రానిచ్చి నేనే తప్పు చేశానేమో అనిపిస్తుంది. మా మధ్య ఉన్న కలహాలని దాటి నేను సురేష్ కలిసి ఉండగలం అనుకొని తప్పు చేశానేమో అని అనిపిస్తుంది. అయినా తప్పుల గురించి ఆలోచించే టైము ఓపిక నాకు లేదు. నిజంగా సురేష్ దివ్యాంకని ఎవ్వరికీ తెలియకుండా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకునుంటే ఇప్పుడే సురేష్ మీద పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు పెడతా. వదినా, ఇది నేను కక్ష సాధించడానికి చేయడం లేదు జగదాత్రి. కారణం తెలుసుకోవడానికి చేస్తున్నాను. సురేష్ నన్ను వద్దడానికి నాకు కారణం తెలియాలి. మేము గడిపిన క్షణం పంచుకున్న ప్రేమ ఇచ్చుకున్న మాట అన్నీ అబద్ధమని సురేష్ నోటి నుంచే వినాలి. అదెప్పటికీ జరగదు వదినా. అవును వదినా, అదెప్పటికీ జరగదు. ఎందుకంటే అన్నయ్య ప్రేమిస్తుంది మిమ్మల్ని కాబట్టి. ప్రేమ నా మీద ఉంటే పెళ్లి దివ్యాంకని ఎందుకు చేసుకుంటున్నాడు? ఎందుకంటే ఆ దివ్యాంక అన్నయ్యని బ్లాక్మెయిల్ చేస్తుంది. బ్లాక్మెయిల్ చేస్తుందా? ఏమని? కారణం తెలియదు గాని ఖచ్చితంగా బావ దివ్యాంక చెప్పు చేతల్లో ఉండడానికి కారణమైతే అదే అక్క. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.